తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలలో రెసిడెన్స్ సత్తా చాటింది. జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి టాప్ 5లో 119 మంది, టాప్ 10లో 507 మంది విద్యార్థులు నిలిచారు. ఈ ఫలితాలలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థుల్ని రెసిడెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. Wait, look here. విద్యార్థులు సాధించిన విజయాలు చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా ఉందని పూర్ణచంద్రరావు అన్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది అన్ని స్కీముల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు. రెసిడెన్స్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా పేరు పొందిందని అన్నారు. నమస్కారం అండి, నా పేరు పూర్ణచంద్రరావు. నేను రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మేనేజింగ్ డైరెక్టర్ని. ఈరోజు జేఈఈ మెయిన్ 2025 రిజల్ట్స్ రావడం జరిగింది. జేఈఈ మెయిన్ ప్రతి సంవత్సరం కానీ 2 అటెంప్ట్స్ జరుగుతాయి. ఈ 2 అటెంప్ట్స్ తర్వాత బెస్ట్ రిజల్ట్స్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ర్యాంక్ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 15 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ కష్టపడి లెవెల్ 1ని క్లియర్ చేసి ఆల్మోస్ట్ 2.5 lakh స్టూడెంట్స్ అనేటటువంటిది జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ 2.5 lakh స్టూడెంట్స్లో చాలామంది రెసిడెంట్ స్టూడెంట్స్ మాకు చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 రెసిడెంట్ స్టూడెంట్కి రావడం చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. దాంతోపాటు హైదరాబాద్ నుంచి మా క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ 3 మెంబర్స్కి 100% స్కోర్ రావడం. దాంతోపాటు ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి రాసినటువంటి స్టూడెంట్స్లో 1500 స్టూడెంట్స్ జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు. నేను వెళ్ళాను రెసిడెన్స్ హైదరాబాద్లో చదివాను. నాకు 100% రావడానికి కారణం రెసిడెన్సీ. నాకు చాలా బాగా చదివించారు లాస్ట్ 2 yearsగా. నాకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళే జాగ్రత్తగా చూసుకొని చెప్పారు. ఎప్పుడు స్టడీ మెటీరియల్స్ కూడా అసలు ఎగ్జామ్కి తగ్గట్టే ఉంటాయి. అనుకున్నట్టే బాగా రాసాము. రిజల్ట్ అనుకున్నట్టు